ఎలా ఉంటది మేడం? అంతే, రైట్. స్పష్టంగా కనబడుతుంది. సో రాకేష్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇవాళ జరిగినటువంటి మొత్తం ఇన్సిడెంట్ పైన? అంటే ఓట్ల కోసం మాత్రమే యువతను వాళ్ళను ఒక ఓటు బ్యాంకుగా చూస్తారు, ఆ తర్వాత యువతకి జరిగేటువంటి అన్యాయంపై పెదవి విప్పినటువంటి పాపాన పోలేదు ఇప్పటి వరకు ఆ సదర్ శాఖ మంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు, ప్రధాని కావచ్చు. ఇవే వాళ్ళ ప్రధాన డిమాండ్లుగా చెప్తున్నారు. సో ఈ డిమాండ్ల పైన స్పందించేటువంటి అవకాశం ఉందా, లేదంటే దీన్ని ఇలాగే నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా ఇలాగ ప్రొలాంగ్ చేస్తూ ఉంటారా? పార్లమెంట్లో చర్చించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇంకా. ఒకటి ఫస్ట్ వినాల్సింది ఏంటంటే, ఇది ఓన్లీ నీట్కి సంబంధించిన ఇష్యూ అండి. నీట్కి సంబంధించిన ఇష్యూని ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులందరినీ సస్పెండ్ చేయడం జరిగింది, కొందరు జైళ్ళకు పంపించడం జరిగింది, కొందరు దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దాని మీద ఎంక్వైరీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. వీళ్ళు అనుకున్నట్లేదో విషయం తర్వాత చెప్తాను. కానీ అయితే ఒకటి ఏంటంటే, ఫస్ట్ విద్యార్థుల భవిష్యత్తు పాడు కావద్దని వెంటనే మళ్ళీ ఎగ్జామ్స్ ఇప్పుడున్న కొద్ది వ్యవస్థల లోటుపాట్లను సర్దడానికి ఆర్మీ హెల్ప్ కూడా తీసుకున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తీసుకున్నాం. ఈ ప్రపంచంలో వచ్చిన కొత్త టెక్నాలజీ ప్రకారం 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినద్దని ఫస్ట్ విద్యార్థుల భవిష్యత్తు మీద దృష్టి పెట్టాం. ఎందుకంటే కొంతమంది అమాయక బిడ్డలు ఇట్లాంటి నాయకులు రెచ్చగొట్టడం వల్ల, పార్టీలు రెచ్చగొట్టడం వల్ల ఉద్యోగాలు లేని కొన్ని రాజ కుటుంబం ఇప్పుడు ఢిల్లీ వీధులలో దిగుతుంది. కాబట్టి ఉద్యోగాలు లేని యువ కుటుంబం అయితే ఆ బిడ్డల భవిష్యత్తు పాడు కావద్దన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భవిష్యత్తు ఈ రాజకీయ వికృత క్రీడల. కాబట్టి దాన్ని వెంటనే ఆర్మీ తీసుకొని కంట్రోల్ చేసి నీటిని ఎగ్జామ్ జరిపి ఎటువంటి తప్పులు జరగకుండా జస్ట్ రిజల్ట్స్ క్లియర్ చేసినాం. దెన్ ఇండియాలో ఉన్న భారతదేశంలో ఉన్న యువ కళలు చెడిచిపోకుండా ఎగ్జామ్ జరిపి సుమారు 11 లక్షల మంది ఎలిజిబుల్ అయినారు. రకరకాల మంది పిల్లలు డాక్టర్ అయిపోయింది పక్కన పెట్టండి. ఇంకా రెండోది, దాని మీద ఇప్పటి వరకు ఈ భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల భారత గణతంత్ర దేశంలో ఒక 2 గంటల లోపల ధర్నాకు పిలిపించిన 2 గంటల లోపల జేపీ నడ్డా గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, చర్చలు జరిపారు. ఆ చర్చలలో కొన్ని చర్చలు సానుకూలంగా ఉన్నాయి, ఏదైతే ప్రభుత్వ లిమిట్స్లో ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటాయి, అవిటి వరకే పరిమితం అవుతాం. ఓకే, వాళ్ళు అన్నదాంట్లో డిమాండ్ తప్పలేదు రాజీనామాని. ఎందుకంటే వాళ్ళకు విద్యార్థులలో ఒక ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. విద్యార్థులు ఈ దేశ భావి భారత పౌరులు, ఈ దేశం వాళ్ళది, ఈ దేశ భవిష్యత్తు వాళ్ళది. అంతవరకు మేము ఎక్కడ కూడా మొహమాటం లేదు, ఎడబాటు లేదు. ఈ రోజు కూడా మీరు ఎక్కడైనటువంటి ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు అవుతున్నాయి. అమెరికా నుంచి పడితే రష్యా వరకు, లండన్ వరకు 2 గంటలలో పిలిచిన కేంద్ర మంత్రి ఎవరైనా ఉన్నారా విద్యార్థులని? 230 దేశాలలో. కానీ దానికంటే ముందు జరిగినటువంటిదంతా కూడా దానికి ఎవరు బాధ్యులు? విద్యార్థుల పైన జరిగినటువంటి లాఠీ చార్జ్ జరిగిన తీరుని మీరు సమర్థిస్తారు.